శ్రీ గురుభ్యో నమః. అందరికీ వందనం. మహేశ్వరునికి ఉన్నన్ని గొలుసుకట్టు ఆలయాలు అంటే ఒకే విషయం మీద ఉన్నటువంటి ఆలయాలు లెక్కలేని ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. వాటికి ఉదాహరణ ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచనాట్య సభలు, ఇంకా ఇట్లా చాలా ఉన్నాయి. అలా మన రాష్ట్రంలో ఉన్న గొలుసుకట్టు ఆలయాలు పంచారామాలు 5 ఉన్నాయి. ఈ పంచారామాలు అమరావతి, పాలకొల్లు, భీమవరం, సామర్లకోట, ద్రాక్షారామం. ఈ 5 కూడా పంచారామ క్షేత్రాల కింద ప్రసిద్ధి. ఈ పంచారామ క్షేత్రమే కాకుండా ద్రాక్షారామం అష్టాదశ పీఠాలలో ఒకటి కింద ప్రసిద్ధి. చాలా విశేషమైనటువంటి చరిత్ర కలిగిన ఆలయం ఇది, క్షేత్రం కూడా. ఎందుకంటే ఈ క్షేత్రం మూలానే మన ఆంధ్రప్రదేశ్కి త్రిలింగ క్షేత్రం అనే పేరు వచ్చింది, త్రిలింగ దేశం అన్న పేరు. ఎట్లా అంటే ద్రాక్షారామం, కాళేశ్వరం, శ్రీశైలం ఈ 3 కలిపి త్రిలింగ దేశం అని పేరు వచ్చింది మన ఆంధ్రప్రదేశ్కి. ఇక గోదావరి తీరంలో ఉండటం మూలాన దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఎందుకంటే కాశీలో స్వామివారి జ్యోతిర్లింగం, అమ్మవారు అష్టాదశ పీఠం. అదేవిధంగా శ్రీశైలంలో కూడా అంతే, జ్యోతిర్లింగం, అష్టాదశ పీఠం. ఇలా 2 ఉన్న ఆలయాలు అరుదుగా ఉంటాయి. అలాంటి వాటిలో ఈ ద్రాక్షారామం ఒకటి. విశేషం ఏంటంటే ఇక్కడ చాలా గొప్ప పౌరాణిక నేపథ్యం ఉంది ఈ క్షేత్రానికి. అదేవిధంగా చారిత్రక నేపథ్యం కూడా ఉంది. ఎన్నో విశేషాలు ఈ ఆలయంలో కనపడతాయి. ఇప్పుడు మనం చూస్తున్నది ఇంద్ర పుష్కరిణి. ఇక్కడ ఇంద్రుడి పుష్కరిణి తవ్వి ఈ ఒడ్డున శివలింగాన్ని ప్రతిష్ఠించారని చెప్తారు. ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే శ్రీనాథుడు అంటే కవి సార్వభౌమ శ్రీనాథుడు తన భీమేశ్వర పురాణంలో ఈ ఆలయాన్ని గురించి విపులంగా వివరించినట్టుగా తెలుస్తోంది మనకి. ఇక ఇక్కడ ఈ పంచారామ క్షేత్రాలు ఏర్పడటానికి కారణం ఏంటంటే తారకాసుడనే రాక్షసుడు గతంలో మహేశ్వరుని మెప్పించి తన తపస్సు ద్వారా ఆయన దగ్గర నుంచి పిల్లవాడి చేతిలో తప్ప మరెవరి చేతిలో మరణం లేకుండా వరం పొందటమే కాకుండా ఆయన దగ్గర ఉన్నటువంటి ఆత్మలింగాన్ని తీసుకొని తన మెడలో ధరించి ముల్లోక వాసుల్ని ఇబ్బందులు పెడతాం మొదలుపెట్టాడు. అలాంటి సమయంలోనే శివపార్వతులకు కుమారస్వామి జన్మించడం జరిగింది. కుమార సంభవానికి ముఖ్యోద్దేశం తారకాసుర సంహారం. దేవసాయానిగా నియమితుడైన కుమారస్వామి తారకాసురుని వధిస్తున్న సమయంలో ఆయన ఆయుధం తగిలి అతని మెడలో ఉన్న లింగం, ఆత్మలింగం 5 భాగాల కింద చీలిపై రకరకాల ప్రదేశాల్లో పడింది. అవే అమరావతి, పాలకొల్లు, భీమవరం, సామర్లకోట, ద్రాక్షారామం. ఇక్కడ ఇలా పడిన లింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడని చెప్తారు. దీనికి ఈ క్షేత్రానికి కొన్ని సారూప్యాలు కనపడతాయి. ఎలా అంటే ఇక్కడ కూడా డుండి గణపతి ఉంటాడు కాశీలో ఉన్నట్లుగానే. ఇక క్షేత్రపాలకుడు ఇక్కడ కూడా శ్రీ లక్ష్మీనారాయణుడే. చూశారు కదా, చక్కటి విశాలమైనటువంటి ప్రాంగణానికి ఒక గోపురం. ఈ గోపురం దక్షిణముఖంగా ఉంటుంది, కానీ ఆలయం మాత్రం తూర్పు ముఖంగానే ఉంటుంది. ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆలయానికి ఒక చరిత్ర ఉంది, ఒక గాథ ఉంది చెప్పాలి అంటే. చూశారు కదా శిల్పాలు. ఈ ఆలయాన్ని 7-8 శతాబ్దాల కాలంలో చాళుక్య రాజు అయినటువంటి చాళుక్య భీముడు నిర్మించాడంటారు. ఇదే కాదు, మిగిలిన ఆలయాలు సామర్లకోటలో ఉన్న ఆలయాన్ని, పాలకొల్లు, భీమవరం, అదేవిధంగా అమరావతిలో ఉన్నటువంటి ఆలయాన్ని కూడా ఆయనే అప్పుడు శిథిలావస్థలోని ఆలయాన్ని పునర్నిర్మించాడని చెప్తారు. ఒక ముఖ్యమైన విశేషాలు ఒకటిగా తెలుసుకుంటూ వెళ్తే ఈ 5 ఆలయాలు కూడా 2 అంతస్తుల ఉంటాయి. ఇక లింగాన్ని మొదటి అంతస్తు అంటే కింద పానువట్టం మీద ఉండదు, పైన దర్శించుకోవాల్సి వస్తుంది. అమరావతిలో అలానే ఉంటుంది, కుమారరామం సామర్లకోటలో అలానే ఉంటుంది, భీమవరంలో అలానే ఉంటుంది, ద్రాక్షారామంలో కూడా అలానే ఉంటుంది. ఎదురుగా కనపడుతుంది చూశారు కదా మనకి నీలం రంగు వేసి, అది డూండి గణపతి సన్నిధి. ఈ పక్కన మనకి తాండవ గణపతి కనపడతారు మనకు. ఇక ఈ ఆలయంలో చక్కటి శిల్పకళ కనపడుతుంది మనకు, చాలా చక్కటి శిల్పకళ. ఈ ఆలయ చరిత్ర మొత్తం ఈ తారకాసుర సంహారం, కుమార సంభవం ఇవన్నీ కూడా ఇక్కడ స్పష్టంగా ఉదహరించబడి ఉన్నాయి. మొత్తం ఆలయ చరిత్ర అంతా పెట్టున్నారు. ఈ ఆలయం పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉంది, వారే నిర్వహిస్తున్నారు ఆలయాన్ని.
యథావిధిగా పూజలు అన్నీ జరుగుతుంటాయి. చూడండి, చక్కటి శిల్పాలు కనపడతాయి. అంటే మనకి తమిళనాడు అక్కడ కనపడిన, కర్ణాటకలో కనపడినట్టుగా కనపడవు, కానీ ఉన్నంతలో చక్కటి శిల్పాలు కనపడితే విశాలమైన ప్రాంగణం 4 పక్కలా ఉంటుంది. ఇక్కడ కూడా చూసారు కదా, దక్షిణామూర్తి. ఇప్పుడు ఇందాక వచ్చిన ఆలయం మనం చూసాం, అక్కడ త్రిమూర్తులే కనపడతారు తప్ప దక్షిణామూర్తి, లింగోద్భవమూర్తి వీళ్ళెవరూ కనపడరు. కారణం ఏంటంటే 7-8 శతాబ్దాల కాలం నాటికి బహుశా ఈ లింగోద్భవ రూపాన్ని కానీ దక్షిణామూర్తిని కానీ ఆలయ విమాన గోపురం మీద పెడతామన్న సాంప్రదాయం లేకపోయి ఉండొచ్చు. ఇది అనంతర కాలంలో వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఎదురుగా కనపడుతున్న 3 సన్నిధులు చూశారు కదా, ఈ 3 సన్నిధులు అమ్మవారు, కాశీ విశ్వేశ్వరుడు, అన్నపూర్ణాదేవి, పక్కన ఈ దక్షిణామూర్తి ప్రత్యేక సన్నిధి కనపడుతుంది. ఇక్కడ చూసారు కదా, ఎత్తైన గోపురం ఇటుపక్క మధ్యలో కనపడుతుంది, ఇది విమాన గోపురం. ఇక్కడ అదేవిధంగా ఎత్తైన ధ్వజస్తంభం ఒక వరుసలో చక్కగా చెక్కారు. చూడండి, బొమ్మల్ని చక్కగా చెక్కారు. ఇక మనం మిగతా విషయాలు ఒకటొకటిగా తెలుసుకుంటూ వెళ్దాము అంటే కనుక, ఇక్కడ 2 అంతస్తుల భవంతి అని చెప్పాను కదా, 2 అంతస్తుల భవంతిలా కింద అంతస్తులు ఉపాలయాలు, పరివార దేవతల సన్నిధులు ఉంటే పైన మాత్రం మనకి ప్రధాన లింగ రూపంలో శ్రీ మహేశ్వరుడు కనపడతాడు. ఇది వచ్చేటువంటి పడమర ద్వారం. ప్రదక్షిణా పదంలో వెళ్తూ ఉంటే మనకి చక్కటి పచ్చిక బయళ్ళు, మొక్కలు, దేవతా వృక్షాలైనటువంటి మారేడు, జిల్లేడు, ఇలా అన్ని రకాల మొక్కలు ఇక్కడ కనపడతాయి. మనకి చెట్లు, పెద్ద పెద్ద రావి చెట్లు కనపడతాయి, అశ్వత్థ వృక్షాలు అన్నీ కనపడతాయి. ఇక్కడ ఎదురుగా కనపడుతుంది వెలుపల ఉన్నటువంటి మండపం, ఈ వాయులింగం. ఈ వాయులింగం మనకి ఉత్తర గోపురం పక్కనున్న మండపం పక్కనే ఉంటుంది. భక్తులు స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది. చూసారు, ఇది ఒక కళ్యాణ మండపం ఆలయ నైరుతి భాగంలో ఉంటుంది. చాలా పురాతనమైనటువంటి మండపం. ఇలాంటిది చిన్న మండపం ఆలయంలో కూడా కనపడుతుంది, ఈశాన్య మూల. అక్కడ కూడా స్వామివారి ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ స్వామివారి కళ్యాణం అన్నీ చేస్తుంటారు. ఇది మనకి ఉత్తర గోపురం ఆలయంలో ప్రదక్షిణా పదంలో వస్తుంది. ఇక్కడ గమనించండి, ఇక్కడ వాయులింగం కనపడుతుంది మనకి. ఈ వాయులింగాన్ని భక్తులు స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. ఇక ఈ క్షేత్రం అష్టాదశ పీఠాల్లో ఒకటిగా కొలువు తీరటానికి కారణం, ఇక్కడ ఇది దక్షుని రాజ్యం ఇక్కడే అంట, అందువల్లనే ద్రాక్షారామం అన్న పేరు వచ్చిందని చెప్తారు. ఇక్కడే సతీదేవి తండ్రి అవమానించడం మూలాన యజ్ఞగుండంలో దూకి ఆత్మాహుతి చేసుకున్నది. ఆమె శరీరాన్ని శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఖండాలు చేయటం వలన ఇక్కడ ఆమె నాభి పడింది. అందువల్ల ఇది నాభి క్షేత్రం కింద అమ్మవారు శ్రీ మాణిక్యాంబాదేవి ఇక్కడ దక్షిణముఖంగా కొలువు తీరు ఉంటారు. ఇలా ఇది 12వ శక్తిపీఠం కింద చెప్తారు. ఇదంతా కూడా చూసారు కదా, ఆలయం పైన ఉన్నటువంటి గర్భాలయం పైన విమాన గోపురం. ఇక మనం తిరుగుతూ వస్తే మనకి వాయువ్య భాగంలో చూడండి, వాయువ్య భాగంలో కాలభైరవ సన్నిధి కనపడుతుంది ఎదురుగా. ఈ కాలభైరవ సన్నిధిలో ఒక ప్రత్యేకత ఉంది. లోపల విగ్రహ రూపంలో కాలభైరవుడు ఉంటాడు, కానీ ఆ కాలభైరవ సన్నిధి ఎదురుగా 8 లింగాలు కనపడతాయి, అష్టభైరవ రూపాలు. తీసుకొని వస్తే కాలభైరవ చరిత్ర గురించి అంతా ఉంది. ఇక్కడ ఎదురుగా ఉన్న 8 లింగాలు ఏంటంటే అసితాంగ, రురు, చండ, క్రోధ, ఉన్మత్త, కపాల, భీషణ, సంహార భైరవ లింగాలు అంటారు వీటన్నిటిని. భైరవుడు అష్టరూపాలు కూడా లింగ రూపంలో మనకు దర్శనమిస్తాయి కాలభైరవ ఆలయం ముందు. ఇది చాలా అరుదైన దృశ్యం, మనకి ఎక్కడా కనపడదు. భారతదేశంలో ఎక్కడా కూడా ఈ అష్టలింగాల రూపంలో భైరవుడు దర్శనం ఇవ్వడం అనేది మనకి ఎక్కడ దరిదాపు ఎక్కడా కనపడదు. చూడండి, 8 లింగాలకి నిత్యపూజ జరుగుతుంటే లోపల ఉన్న చిన్న సన్నిధిలో కాలభైరవ స్వామి దర్శనమిస్తారు. ఇక మనం ఇటు పక్కకు వస్తే, తూర్పు వైపుకి వస్తే, తూర్పు వైపున వెలుపల ఇంద్ర పుష్కరిణి ఇందా చూసాం కదా, అది మొత్తం అటు పక్క నుంచి ఉంటుంది. అంటే ఈశాన్యం నుంచి వాయువ్యం దాకా పూర్తిగా ఉంటుంది. ఇక్కడ మండపాలన్నీ చాలా బాగా నిర్మించారు, చక్కగా స్నానాదులు చేయడానికి కూడా అవకాశం ఉంది. చక్కటి స్వచ్ఛమైన నీరే కనపడుతుంది, అంటే పుష్కరిని చక్కగా నిర్వహిస్తున్నట్లుగా అర్థం. ఇక్కడ మండపాలు ఉంటాయి. ఈ ద్వారం గురించి తూర్పు వారం నుంచి నేరుగా వెళ్ళడానికి అవకాశం లేదు, మనం దక్షిణ ద్వారం గుండానే ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళాలా. ఇక్కడి నుంచి వెళ్ళంగానే మనకి ఎదురుగా ఎత్తైనటువంటి ఇది అశ్వత్థ వృక్షం కనపడుతుంది. దాని
కింద కొన్ని వందల నాగ శిల్పాలు కనపడతాయి. అంటే ఇక్కడ నాగ ప్రతిష్టకి అనువైన ప్రదేశం. శ్రీకాళహస్తి తరువాత అదే సంఖ్యలో ఇక్కడ రాహుకేతు పూజలు, సర్పదోష నివారణ పూజలు జరుగుతూ ఉంటాయి. చూడండి ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇవి కనపడతాయి చూడండి మీకు. ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు అదేవిధంగా లింగరాజు ఇద్దరు ఒకే చోట కొలువై ఉంటారు. కారణం ఏంటంటే ఈ ఒక సందర్భంలో, అంటే దక్షయజ్ఞ సందర్భంలోనే వీరభద్రుడు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని మింగేశాడంట. అది తిరిగి పొందడం కోసం 41 రోజుల దీక్ష తీసుకొని శ్రీ మహావిష్ణువు ప్రతినిత్యం ఇక్కడ శివుడికి 1008 కమలాలతో పూజ చేసేవాడంట. ఒకరోజు శివుడు ఆయన్ని పరీక్షించదలిచి 2 కమలాలు మాయం చేశాడంట. మాయం చేయటం మూలాన శ్రీ మహావిష్ణువు తన 2 కళ్ళు, ఆయన కమలనయనుడు అంటారు కదా, అందువల్ల తన 2 కళ్ళు ఇద్దామని చెప్పి సిద్ధమైనప్పుడు శివుడు ప్రత్యక్షమై ఆయన యొక్క సుదర్శన చక్రాన్ని ఆయనకి ఇచ్చారంట. అలా ఈ వటవృక్షం కింద ఉన్న సన్నిధిలో మనకి శ్రీ మహావిష్ణువు బ్రహ్మసూత్రం ధరించిన లింగ రూపంలో శ్రీ మహేశ్వరుడు ఇరువురు కనపడతారు. ఇక్కడ చూసారు కదా ఎన్ని ఉన్నాయి చూడండి. ఇంకా చాలా ఉండేవంట, తొలగించి దూరంగా ఎక్కడో ప్రతిష్ఠించారని చెప్తారు. ఇక్కడ మాత్రం చక్కగా చుట్టూతా కూడా ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేశారు ఈ నాగ ప్రతిష్టల్ని. చాలా ప్రశాంత వాతావరణం, చక్కటి మెయింటెనెన్స్ ఇక్కడ చూడండి మనకి స్పష్టంగా కనపడుతుంది. విష్ణుమూర్తి, అదేవిధంగా లింగరాజు, నందీశ్వరుడు ఇవన్నీ కూడా కనపడతాయి మనకి. ఇక ఈ క్షేత్ర ప్రస్తాపన స్కాంద పురాణంలో ఉందన్నారు, శ్రీనాథుడు రాసిన భీమేశ్వర పురాణంలో ఉంది, అలాగే కుమార సంభవంలో కూడా ఉంది. ఇక్కడ నంది మనకి తూర్పు వైపు నుంచి వెళ్తే ఆలయంలో నంది చూసారు కదా. ఇక్కడ నంది కూడా ఎడంకాలు ఎత్తి ఉంటుంది. అంటే ఇది చాళుక్యుల నిర్మాణం అని స్పష్టమవుతుంది. ఎందుకంటే చాళుక్యులు చోళుల కాలంలోనే ఎడం వైపు కాలు ఎత్తిన నంది విగ్రహాలు ఎక్కువగా కనపడతాయి మనకి. అలా ఉంటే ఆ నంది సజీవ రూపంలో ఉన్నట్టుగా చెప్తారు. ప్రదక్షిణా పదం పూర్తి చేసుకుని వస్తే ఇక్కడికి మన ఈ తూర్పు ముఖం దగ్గర ద్రాక్షారామం చుట్టూ ఉన్నటువంటి అష్ట సోమేశ్వర ఆలయాలు చంద్రుడు ప్రతిష్ఠించినవి, అదేవిధంగా జన్మరాశి జన్మ నక్షత్ర ఆలయాలకు సంబంధించినటువంటి ఒక బోర్డు కూడా ఇక్కడ పెట్టబడి ఉంది. ఇక ప్రాంగణం పూర్తి చేసుకొని మనం మళ్ళా ఇక్కడ దక్షిణం వైపు నుంచి లోపలికి వెళ్తే మనకి కింద వరుసలో, అంటే 2 అంతస్తుల్లో ఉంటుందని చెప్పాను కదా, కింద వరుసలో మనకి అనేక ఇవి కనపడతాయి, ఉపాలయాలు, పరివార దేవతలు చాలామంది కనపడతారు ఇక్కడ చెప్పాలి అంటే. ఇక ఈ పరివార దేవతల్లో మనకి లక్ష్మి, ఇక్కడ ఇంకొక విశేషం ఉందండి. పరివార దేవతలతో పాటు ఇక్కడ చూసే ఎదురుగా మనిషి నుంచున్నారు కదా, వెనక పక్కున్న దాంట్లో అష్టదిక్పాలకులు కొలువై ఉంటారు. అలా అష్టదిక్పాలకులు కొలువైన మండపం అన్నది మనకి ఎక్కడా కనపడుతుంది, ఇక్కడ ఒక్క చోటే కనపడుతుంది. అటుపక్క మన ఇది ఉంటుంది. ఎదురుగా కనపడుతున్న సన్నిధి అమ్మవారు శ్రీ మాణిక్యాంబరు. ఇది పైకి వెళ్తానికి మార్గం, ఉచిత దర్శనం ద్వారా పైకి వెళ్ళచ్చు. ఇక్కడ చూసారు కదా, ప్రతి స్తంభం మీద ప్రతి రాతి మీద ఒక శాసనం కనపడుతుంది. 7-8 శతాబ్దాలలో చాళుక్య వంశానికి చెందిన చాళుక్య భీముడు ఈ పంచారామ క్షేత్రాలన్నీ పునర్నిర్మించారని చెప్పాం కదా. అప్పటి నుంచి ఇప్పటిదాకా సుమారు వివిధ రాజులు, జమీందారులు వాళ్ళ కాలంలో వేయించిన 800కు పైగా శాసనాలు ఇక్కడ కనపడతాయి. చూడండి ఎన్ని శాసనాలు ఉన్నాయో ఇక్కడ మనకి. ఎన్ని శాసనాలు కనపడతాయి అంటే 800 పైన శాసనాలు ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇక ఈ కింది వరుసలో మనం వెళ్తూ ఉంటే వరుసగా శ్రీ సూర్యేశ్వర, మన లక్ష్మీనారాయణ, నటరాజు, సప్తమాతృకులు, మహిషాసురమర్దని, వీరభద్రుడు ఇలా ఉంటాయి. ఇక్కడ ఇది ఆలయ నమూనా. మొట్టమొదట ఇలా అంటే గర్భాలయం చుట్టూ ఉన్న మండపాలు కాదు, ఒక గర్భాలయం ఎలా ఉంటుంది అన్నది అప్పుడు చూసి ఇది ప్లాన్ ప్రకారం అంటే ఇది ఒక నమూనా కింద పెట్టుకున్నారు. చూసారు కదా 2 అంతస్తులు స్పష్టంగా కనపడతాయి. కింద వరుసలో మనకి ఇందా చెప్పినట్టుగా లక్ష్మీనారాయణ స్వామి, నటరాజు, లక్ష్మీ గణపతి, కాలభైరవుడు, వీరభద్రుడు ఇలా ఉంటాయి. అందరూ కనపడతారు. భీమసభ, వీరముడి ఆంజనేయుడు, శ్రీ సూర్యేశ్వర ఇలా అందరూ కనపడతాయి. చూసారు కదా ఇక్కడ సప్తమాతృకులు. ఈ వరుసలో వీళ్ళందరూ ఇక్కడ కొలువై ఉంటారు కింద. వీళ్ళందరినీ దర్శించుకొని వస్తూ ఉంటే అమ్మవారి ఆలయం కూడా కింద వరుసలోనే ఉంటుంది. అమ్మవారు శ్రీ మాణిక్యాంబాదేవి దక్షిణముఖంగా ఉంటారు. అమ్మవారి నాభి పడతంబురా ఇది వచ్చిందని చెప్తారు. ఎదురుగా చూసాక చండికేశ్వరుడు, గతంలో లేదు ఇది, ఈ మధ్య ఈ చండికేశ్వర ఆచారం మొదలైంది, దాన్ని ఇక్కడ పెట్టారు. ఇక మనం తిరుగుతూ వస్తూ ఉంటే
కింద భాగంలో అంటే 14 అడుగులు ఎత్తైనటువంటి స్ఫటికలింగం అనుకున్నాం కదా, కిందన స్వామివారి పాదం కనపడుతుంది. పైకి వెళ్తే పైన లింగాగ్రం పై భాగాన్ని చూసుకొని దర్శించుకోవచ్చు. ఇలా ఎన్నో విశేషాలు నిలయమైనటువంటి ఈ ద్రాక్షారామం కాకినాడకి సమీపంలో ఉంది. దర్శించండి. నమః శివాయ.